ఎవరి పేరు చెప్తే స్మార్ట్ ఫోన్ రంగంలో ఒక గొప్ప బ్రాండ్ ఇమేజ్ గుర్తుకొస్తుందో ఆయనే యాపిల్ లాంటి కంపెనీ స్థాపించి చరిత్రలో స్థిరస్థాయిగా తనకంటూ ఒక అధ్యాయం లెక్కించుకున్నటువంటి స్టీవ్ జాబ్స్. ఈయన జీవితంలో అనేకమైనటువంటి కష్టాలు ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ ఒక సక్సెస్ఫుల్ వ్యక్తిగా చరిత్రలో నిలిచారు. అయితే ఈయన చనిపోయే ముందు తీవ్రమైనటువంటి మనోవేదన అనుభవించారు. ఆ కడపటి రోజుల్లో ఆయన చెప్పినటువంటి మాటలు ప్రపంచ మానవాళిని ఆలోచింపచేసేవిగా ఉంటాయి. ఈ యొక్క వీడియో ద్వారా ఆయన యొక్క జీవితం గురించి క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేశాను. ఈయన ఒక సిరియన్ ముస్లిం కుటుంబంలో 1955 ఫిబ్రవరి 24వ తేదీన జన్మించాడు. ఆ తర్వాత పాల్ మరియు క్లారా దంపతులకు దత్తత తీసుకోబడ్డాడు. చదువు పెద్దగా ఇష్టం ఉండేది కాదు. కుటుంబంలో కష్టాల వలన కూడా చదువు మీద శ్రద్ధ పెట్టలేకపోయాడు ఈయన. కొంతకాలం పేపర్ బాయ్గా పనిచేశాడు. తర్వాత ఎలక్ట్రానిక్ స్టోర్స్లో ఒక వర్కర్గా కూడా పనిచేశాడు. 1972లో అమెరికాలోని అత్యంత ఖరీదైనటువంటి ప్రైవేట్ యూనివర్సిటీ అయిన రీడ్ కాలేజీలో చేరి అది నచ్చక మధ్యలోనే వదిలేసి వచ్చేసాడు. 21 సంవత్సరాల వయసులో 1976 ఏప్రిల్ 1న కాలిఫోర్నియా లాస్ ఆల్టోస్ గ్యారేజీలో యాపిల్ పేరుతో కంపెనీ మొదలుపెట్టాడు. జూన్ 3, 1977లో యాపిల్ కంపెనీ ఒక కార్పొరేషన్గా మారింది. కొంతకాలం తర్వాత స్టీవ్ జాబ్కి ఆ కంపెనీలో విభేదాలు రావడంతో పార్ట్నర్స్తో కంపెనీ నుంచి గుడ్ బై చెప్పి బయటకు వచ్చేసాడు. తర్వాత తానే సొంతంగా ఒక కంపెనీ పెట్టుకొని విజయాలు పొందాడు, కొన్ని ఇబ్బందులు కూడా పడ్డాడు. తర్వాత కొంతకాలాన్ని తిరిగి యాపిల్ కంపెనీలోనే చేరిపోవడం జరిగింది. ఎన్నో వినూత్నమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి ఆవిష్కరణలకు ఈయన నాంది పలకడం జరిగింది. మొదటి తరం ఐపాడ్ అక్టోబర్ 23, 2001న విడుదలైంది. ఇది ప్రపంచవ్యాప్తంగా అనేకమైనటువంటి సెన్సేషన్ క్రియేట్ చేసింది. తర్వాత తొలి ఐఫోన్ 2007లో వెలుగులోనికి వచ్చింది. ఇలా ఎన్నెన్నో విజయాలు సాధించి యాపిల్ అనేది ఒక బ్రాండ్ ప్రపంచం మొత్తం అంతా వ్యాపించేటట్టు చేయడంలో ఈయన పాత్ర మరోలేంది. ఎన్నెన్నో విజయాలు సాధించినప్పటికీ స్టీవ్ జాబ్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బారిన పడ్డాడు. ఈ యొక్క పని ఒత్తిడిలో తన యొక్క ఆరోగ్యం గురించి సరిగా పట్టించుకోలేదు. సుమారు 8 సంవత్సరాల పాటు దాంతో పోరాడి చివరకు అక్టోబర్ 5, 2011లో కన్నుమూయడం జరిగింది. అయితే ఈయన తను చనిపోయే ముందు కొన్ని మాటలు చెప్పిన ఆ మాటలు మనలందరినీ కూడా ఆలోచింపచేసేవిగా ఉంటాయన్నమాట. వ్యాపార సామ్రాజ్యంలో శిఖరానికి చేరినటువంటి నాకు పని తప్ప వేరే ఆనందం ఏంటో తెలియదు. జీవితం అంతా సంపాదనకే అంకితమయ్యాను. మరణశయ్య మీద రోజులు లెక్క పెట్టుకుంటున్న నేను ఓసారి ఆత్మపరిశీలన చేసుకుంటే ఎన్నాళ్ళు నేను గర్వపడిన డబ్బు కానీ పేరు కానీ ఎందుకు పనికిరావని నాకు అనిపిస్తుంది అని ఈయన చెప్పడం జరిగింది. ఈ నిశి రాత్రిలో నా ప్రాణాలు నిలిపేందుకు ఈ అమర్చినటువంటి యంత్రాలు చేసే శబ్దంలో నాకు మృత్యుదేవత ఊపిరి చప్పుడు స్పష్టంగా వినిపిస్తుంది. డబ్బు అంటే అసహ్యం కలుగుతూ ఉంది. జీవితంలో సరిపడా డబ్బు సంపాదించాక మనం ఆలోచించాల్సిన విషయాలు వేరే చాలా ఉన్నాయి. కళలు ఉన్నాయి, అనుబంధాలు ఉన్నాయి, సేవా కార్యాలు ఉన్నాయి, భక్తి కార్యాలు ఉన్నాయి. ఇలా డబ్బు అవతల చాలా పెద్ద ప్రపంచం ఉంది. కానీ డబ్బు వెనక పెట్టే పరుగు మనిషిని మరమనిషిని చేస్తుంది. అందుకు నేనే ఉదాహరణ అని ఈయన చెప్తూ తన జీవితంలో ఓన్లీ తను ఆ యొక్క డబ్బు సంపాదనకే ప్రాధాన్యత ఇచ్చాను. నేను నా వ్యక్తిగత జీవితంలో నేను వేరే దేన్ని కూడా పట్టించుకోలేదు అని ఆయన బాధపడుతూ ఉంటాడనమాట. కాబట్టి ఈయన జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈయన ఐక్యూ ఎంత ఉంటుందంటే 160 అబోవ్ అంటారు. అంటే ఒక 4th క్లాస్ స్టూడెంట్కి 10th క్లాస్లో ఉండేటంత తెలివితేటలు ఉంటాయన్నమాట. మరి ఈయన జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనకి డబ్బు ఒక్కటే ప్రధానం కాదు. డబ్బు అనేది అవసరమే మనిషికి. ఈయన ఏం చెప్తూ ఉంటాడంటే డబ్బు సంపాదించండి,
నీ కుటుంబానికి, నీ పిల్లలకి నీ యొక్క ఎంత అవసరమో అంత సంపాదించి, ఆ డబ్బు సంపాదనలో పడిపోయి మిగతా ఆనందాల్ని దేన్ని విడిచిపెట్టుకోకుండా, బంధాల్ని, బంధుత్వాల్ని, దేవుడిని మర్చిపోకుండా అన్నింటికి ప్రాధాన్యత ఇస్తూ ముందుకెళ్ళాలి. నేను చేసినటువంటి తప్పు మీరు చేయకండి అని ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి మన యొక్క జీవితంలో కూడా చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, డబ్బే సర్వస్వం అనుకుంటూ ఉంటారు. దానికోసం ఏదైనా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొంతమందికి అధికారం సర్వస్వం అనుకుంటూ ఉంటారు. అధికారం కోసం ఏవైనా చేయడానికి ఆలోచన చేస్తూ ఉంటారు. కాబట్టి ఇవేవి శాశ్వతం కాదు. మనమే శాశ్వతం కాదు ఈ భూమి మీద. కాబట్టి డబ్బు శాశ్వతం కాదు. ఆస్తులు, అంతస్తులు కూడా శాశ్వతం కాదు. కాబట్టి ఉన్నన్ని రోజులు మనం ఎలా ఉండాలంటే ప్రశాంతంగా ఉండాల. ఆనందంగా ఉండాలి. చివరి గడియల్లో మనిషికి ఆనందాన్ని ఇచ్చేది ఏంటంటే డబ్బులు, ఆస్తులు, అంతస్తులు కాదు. తను ఎదుటి వ్యక్తితో పంచుకున్నటువంటి ఆ యొక్క ప్రేమ, ఆత్మీయత, అనుబంధాలే అతనికి నిజమైనటువంటి ఆనందాన్ని ఇస్తాయి. అదే ఆయన చెప్తూ ఉంటాడనమాట. నేను ఫ్యామిలీకి కానీ, నా యొక్క బంధువులకు కానీ, నాకు ఫ్రెండ్స్‌కి కానీ, నా యొక్క జీవితంలో చాలా తక్కువ సమయం ఇచ్చాను. నేను డబ్బుకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను. మీరు ఆ తప్పులు చేయకండి అంటాడు. కాబట్టి మన జీవితంలో కూడా మనం కూడా ఏం చేయాలంటే డబ్బు ఎంతలో ఉండాలో అంత చూసుకుంటూ మిగతా అన్నింటికి కూడా దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఫ్రెండ్స్‌కి ప్రాధాన్యత ఇవ్వాలి. నెక్స్ట్ మన యొక్క కుటుంబ జీవితానికి ప్రాధాన్యత ఇవ్వాలి. మన ఇరుగు పొరుగు వాళ్ళు ఉన్న వాళ్ళతో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. కాబట్టి ఈయన జీవితం ద్వారా మనము ఇలాంటి విషయాలు నేర్చుకోవాలి అని ఈయన తన యొక్క జీవితం ద్వారా మనకి నేర్పిస్తా ఉన్నారు. కాబట్టి స్టీవ్ జాబ్ ప్రపంచంలో ఒక బ్రాండ్ క్రియేట్ చేసినప్పటికీ తన వ్యక్తిగత జీవితంలో ఫెయిల్ అయ్యానని ఆయన చెప్తా ఉంటాడు. కాబట్టి మనము ఏదో ఒక్క రంగంలోనే సక్సెస్ అవ్వడం కాదు, మన యొక్క వ్యక్తిగత, వృత్తిపరమైనటువంటి 2 జీవితాల్లో కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.